హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇదేమిటి అనుకుంటున్నారు? చారు అనుకుంటున్నారా? చారు కాదండి, ఇది మనం ముద్దపప్పు వేయించినప్పుడు ముద్దపప్పు మనం చేసుకుంటాం. ఇవాళైతే నేను ముద్దపప్పు చేశాను, వేయించిన కందిపప్పుతో చేసిన ముద్దపప్పు. సో ఆ ముద్దపప్పు మనం ఉడకబెట్టినప్పుడు మనకి వాటర్ వచ్చేస్తుంది కదా, ఆ వాటర్ని నేను ఇలా సపరేట్గా గ్లాస్లో తీసుకుంటాను. నేను అసలు పడేయను. ఇందులో విటమిన్ B12, B1, B2 అన్నీ ఉంటాయి. చాలా చాలా మంచిది. అందులో విమెన్కి అయితే మహా మంచిది. బయోటిన్ కూడా చాలా ఉంటుంది. సో విమెన్కి చాలా మంచిది. యూట్రస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, బి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా చాలా చాలా మంచిది. మనకి నోరు అప్పుడప్పుడు పూస్తూ ఉంటుంది, మౌత్ సోర్స్ వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలాంటివన్నీ మనం తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో నేను ఆ వాటర్ ఉడకబెట్టినప్పుడు ఆ వాటర్ అంతా తీసేసుకుంటాను. అందులో తగినంత నేను ఉప్పు వేసేసుకుని ఇంకా పోపు ఏం వేయక్కర్లేదు. పోపు వేసుకునే వాళ్ళు వేసుకుంటారు. దీంట్లో కరివేపాకు, కొత్తిమీర పోపు వేసేసుకుని ఆవాలు, జీలకర్ర పోపు వేసుకుంటారు. నేను ఇంకా అదేం వేయకుండా జస్ట్ ఇలాగే తాగేస్తాను. మెడిసినల్ వాల్యూస్ చాలా ఉంటాయి. లేదా మీరు అన్నంలో కూడా కలుపుకోవచ్చు. కట్టులాగా అన్నంలో కలిపేసుకుంటే మన పప్పు కట్టులాగా కలిపేసుకోవచ్చు. వేరే ఏం వేసుకోక్కర్లేదు. కరివేపాకు కానీ పోపు కానీ వేసుకోక్కర్లేదు. అన్నంలో కలిపేసుకుని నెయ్యి వేసుకుని తినేస్తే చాలా చాలా బాగుంటుంది. గట్టిగా కాకుండా ఇలా జారుడుగా తినాలి. అలా జారుడుగా తిని అలా మనం కంచం ఎత్తి తాగుతాం కదా, అలా తినాలన్నమాట. లేదా ఇలా అలా మేము తినమండి అన్నవాళ్ళు ఇలా చేసేసుకుని గ్లాస్లో వేసేసుకుని ఇలా స్పూన్తో తాగేయచ్చు. సో మీరు ఎలా తాగినా ఎలా తిన్నా పర్వాలేదు, కానీ మొత్తానికి మనకి ఈ కట్టు మాత్రం మనం మనకి ముద్దపప్పు చేసినప్పుడు ఉడకబెట్టినప్పుడు వచ్చే వాటర్ మాత్రం పడేయకండి. చాలా 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 మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. చాలా హెల్త్కి మంచిది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకే చెప్తున్నాను. తగినంత ఉప్పు వేసేసుకోండి. చక్కగా సూప్ లాగైనా తాగేయండి, లేదా అన్నంలో అయినా కలుపుకుని నెయ్యి వేసుకుని తినేసేయండి. సూపర్గా ఉంటుంది. సో ఇది చెప్పడానికే. చాలామంది పడేస్తారేమో, వంపేస్తారేమో, అలా చేయకండి. చాలా చాలా మంచిది. జుట్టు పెరుగుతుంది. నేను ఇందాక చెప్పినట్టు అన్ని ప్రాబ్లమ్స్ మనకి క్లియర్ అయిపోతాయి, ఎస్పెషల్లీ విమెన్కి. సో నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. వ్యూస్ పెంచండి, అలాగే సబ్స్క్రైబర్స్ని కూడా పెంచండి. బాయ్ అండి.